ఏమండి మీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన ఏమండి పోయే మీ ప్రాణాలు మీరు కాపాడుకోగలరా? ఆయుష్ని ఏమైనా పెంచుకోగలరా? మీ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయండి, లక్షల రూపాయలతో మీరు ఒక్క క్షణాన్నైనా మీ జీవితంలో మీరు పొడిగించుకోగలరా? అలా అనుకుంటే ప్రధానులు ఎందుకు పోతారు, కోటీశ్వర్లు ఎందుకు వెళ్ళిపోయారు, ప్రపంచాన్ని వీళ్ళని చక్రవర్తులు ఎందుకు చనిపోయారు చెప్పండి? లేదు కదా. నీ దగ్గర ఎంత ఆస్తున్నా, ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా ఒక్క క్షణం నీ ఆయుష్ను నువ్వు పెంచుకోలేదు. చాలామంది ప్రార్థన చేయండి మా కోసం అంటారు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అంటారు, ఆయుష్ కోసం ప్రార్థన చేయండి అంటారు. నేను ప్రార్థన చేసిన ఆయన వినాలి కదా. ఆయన వినాలంటే ముందు నీకు కూడా అర్హత ఉండాలి. ఏముంది, హిజ్కియాను ఎందుకు దేవుడు 15 years ఆ రోజుకు చనిపోవాలి? హిజ్కియా యెషయాతో పంపాడు, కబురు పెట్టాడు. ఆ రోజుకు చనిపోవాల్సిన హిజ్కియాను మరో 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించేసిన కారణం ఒక్కటే, ఏంటంటే దేవుడికి ఇచ్చే విషయంలో హిజ్కియా వెనకాడలేదు. నేను రాజును కదా, నన్ను ఎవడు అడుగుతాడు, నేనెందుకు ఇవ్వాలి అనుకోలేదు ఆయన.